బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తారా అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక పేల్చినోడు పాతాళంలో ఉన్నా పట్టుకొస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఆవేశంగా ఉన్నారన్నారు కేసీఆర్. ప్రతిపక్షంగా మన బాధ్యతను మనం నిర్వహిద్దామని నేతలకు పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు నీళ్లిచ్చామన్నారు కేసీఆర్. 90% పూర్తయిన పాలమూరును ఇంకా ఎందుకు పూర్తి చేయలేదో ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు ఆయన. తనను దూషించడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని మండిపడ్డారు కేసీఆర్. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది అన్నారు కేసీఆర్. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలయ్యుంటే బీఆర్ఎస్ సత్తా ఇంకా తెలిసేదన్నారు. గర్వంతో ఎగిరెగిరి పడుతూ అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు కేసీఆర్. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి అహంకారపూరిత హింస ప్రయత్నాలు చేయలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం ఎట్లా ప్రతిపక్షాలతో వ్యవహరించాలో మనకే నేర్పుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదని విమర్శించారు కేసీఆర్. తీసుకొచ్చిన పాలసీ అంతా రియల్ ఎస్టేట్కు సంబంధించింది అయినా రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు డైరెక్ట్గా వచ్చేదని, కానీ ఇప్పుడు ఒక్క యూరియా బస్తా కోసం కుటుంబం అంతా లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తది ఒక్క పథకమైనా ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసిందని విమర్శించారు. ఇక సమావేశానికి ముందు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు ఫోన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చర్చిస్తున్నారు. అలాగే పార్టీ నిర్మాణం, అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, సుదీర్ఘంగా కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన మీటింగ్ ఇప్పుడు 3 గంటలుగా నడుస్తూనే ఉంది. పాలమూరుతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ప్రభుత్వం పనితీరు మీద కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా సర్పంచ్ ఎన్నికల్లో అత్యంత మంచి విజయం సాధించినటువంటి నేతల్ని, ఏ జిల్లాల్లో మంచి రిజల్ట్ వచ్చిందో ఆ జిల్లాకు సంబంధించిన లీడర్స్ అందరినీ కూడా అభినందించారు. మంచి రిజల్ట్ రాబట్టగలిగారు. ఒకవేళ పార్టీ సింబల్తో కనుక ఎలక్షన్ జరిగితే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ప్రజల్లో కూడా ఆగ్రహం కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తామంటూ కేసీఆర్ చెప్పారు. దాంతోపాటుగా ఎవరైతే చెక్ డ్యాములు బాంబులు పెట్టి కూలగొట్టారో, రైతులకు సంబంధించినటువంటి నీటిని ఇసుక కోసం వాడుకొని బాంబులు పెట్టి చెక్ డ్యాములను పేల్చేస్తున్నారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పాతాళ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా పట్టుకొస్తాను. రైతులు యూరియా కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి మళ్ళీ కనిపిస్తుంది. ఇలా రకరకాల సమస్యలని మొదటి 6 నెలలు ఏవేవో స్కీమ్స్ అంటూ ప్రకటించారు, కానీ అవి ఏవీ అమలు కాలేదు. గత 2 ఏళ్లుగా పాత ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు, 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పెట్టినటువంటి పథకాలను తీసేస్తూ వస్తున్నారు. కానీ కొత్త స్కీమ్ కానీ, కొత్త అభివృద్ధి పథకం కానీ ఒక్కటి ఇప్పటివరకు కనిపించట్లేదు. కేసీఆర్ని తిట్టడమో, కేసీఆర్ని దూషించడం, పార్టీని దూషించడం, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా కనిపిస్తుంది తప్ప ఎక్కడ ప్రజల కోసం కొంత మంచి చేయాలనే అభిప్రాయమో, ప్రజల కోసం మంచి చేసేటువంటి ఆలోచన వాళ్ళ దగ్గర కనిపించడం లేదు. దాంతోపాటుగా వచ్చే ఎంపీటీసీనో, మున్సిపలో, లేకపోతే జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు ఖచ్చితంగా రెడీగా ఉండాలి. భారీ విజయాలు సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం పట్ల ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో, ఇటు పట్టణ ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నారు, ఇచ్చినటువంటి హామీల్లో ఏవీ నెరవేర్చలేకపోతున్నారు అంటూ చెప్పారు. ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ ఉండబోతుంది. ప్రెస్ మీట్లో కీలక అంశాలపైన కూడా కేసీఆర్ మాట్లాడతారు. ప్రభుత్వ పనితీరుపైన చాలా రోజుల నుంచి సైలెంట్గా ఉన్నటువంటి కేసీఆర్ అన్ని విషయాలపైన, ప్రభుత్వ పనితీరుపైన, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులపైన, రియల్ ఎస్టేట్ పాలసీలు పెట్టిన రియల్ ఎస్టేట్ కుప్పగూలుతుందంటూ చెప్పినటువంటి కేసీఆర్ దానిపైన మాట్లాడతారు. పార్టీ అంతర్గత విషయాలు, ఇటు కవిత వ్యవహారం, వీటిపైన కూడా ఆయన స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్.